దేవుని బిడ్డలారా, మీకును మీ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. ఈ 2026వ సంవత్సరములో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. నూతనమైన కార్యములను మీకు చేయబోతున్నాడు. మీ ఎల్లలను విస్తారపరచబోతున్నాడు. మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి అనేక మందికి ఆశీర్వాదంగా మిమ్మల్ని నిలుపబోతున్నాడు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుని ఈ సంవత్సరం కొరకు మనము ప్రార్థన చేద్దామండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్టు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవో, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. ఈ వచనం దేవుని ఆశీర్వాదం యాదృచ్ఛితకమైనది కాదు, అది దేవుని వాగ్దానంపై ఆధారపడినది అని మనకు గుర్తు చేస్తున్నది. దేవుడు తన ప్రజలను ఆశీర్వదించేది వారు లోటు నుండి సమృద్ధికి అప్పు తీసుకునే వారుగా కాక అప్పుచ్చేవారిగా, ఇతరుల అధీనంలో కాక ఆధిపత్యములో జీవించేవారిగా మారుటకే. దేవుని ఉద్దేశం మన అవసరాలను తీర్చడము మాత్రమే కాదండి, మనలను ఇతరులకు ఆశీర్వాదంగా ఉంచడము ఆయన ఉద్దేశము. విధేయత, ఉదారత, దేవునిపై విశ్వాసం, ఇవే ఆయన ఆశీర్వాదాలను అనుభవించడానికి మార్గము. మనము యెహోవా మార్గములో నడిచినప్పుడు ఆయన మన స్థితిని మార్చి తన నామమునకు మహిమకరముగా మనల్ని నిలుపును. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి, మీరు చెయ్యి పెట్టి చేసే పనుల్ని ఆశీర్వదించి ఈ సంవత్సరం అంతా నడుపునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2026వ సంవత్సరములో వీళ్ళను ఆశీర్వదించి హెచ్చించండి. మీ రక్తపు కోటలో దాచుకోండి. వీళ్ళ యొక్క నాయనా ఆశీర్వాదాలు ఈ యొక్క వాగ్దానం ప్రకారం ద్వితీయోపదేశకాండం 15:6 వాక్యం ప్రకారం నాయనా మీ యొక్క సమృద్ధికరమైన ఆశీర్వాదముతో ఈ బిడ్డల్ని ఈ సంవత్సరంలో నింపండి. ఆశీర్వదించి ఎల్లల్ని విస్తారపరచండి. రక్తపు కోటలో దాచుకోండి. వీళ్ళ అవసరతలను సంధించి నా రాజా ఈ సంవత్సరం అంతా అనేక మందికి నా రాజా ముందు మాదిరిగా సాక్ష్యంగా వీళ్ళను నిలపండి నాయనా. మీ కృపా కనికరం గొప్పగా వీళ్ళపైన బయలుపడునుగాక. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.